నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. చిన్న స్టోరీ అండి. కబీర్ ఉంటాడు. కబీర్ భార్య ఇంట్లో ఉంటుంది. కబీర్ స్నానానికి చెరువు దగ్గరికి వెళ్తారు. ఒక భక్తుడు వస్తాడు కబీర్ ఇంటికి. వచ్చేసరికి కబీర్ లేరు, చెరువుకి వెళ్ళారు స్నానానికి అని చెప్తుంది భార్య. సరికి అమ్మ, నువ్వు కూడా చాలా తెలివైన దానివి అయి ఉంటావు, నాకు ఏదో ఒక ఉపాయం చెప్పు, నాకు మనశ్శాంతి కలిగేటట్టు అంటాడు. అతను అనేసరికి కబీరు స్నానం చేసి వచ్చేలోపు భార్యతో చెప్పేసరికి భార్య అంటుంది, రామ రామ అను, అంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది అని 2 సార్లు చెప్తుంది కబీరు భార్య. చెప్పేసరికి అతను అలాగా ఉపదేశం విని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయేసరికి కాసేపుడు కబీర్ వస్తాడు. కబీర్ వచ్చిన తర్వాత ఇలాగ పలానా వ్యక్తి వచ్చాడు, మనశ్శాంతి కావాలంటున్నాడు, ఏదైనా ఉపదేశం చేయమన్నాడు అని భార్య చెప్తుంది. మరి నువ్వేం చెప్పావు అని అడుగుతాడు కబీరు. సరికి నేను రామ రామ అని 2 సార్లు అను, అప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పాను అంటుంది భార్య. కబీర్ అంటాడు, రామ రామ అని 2 సార్లు ఎందుకు చెప్పావు? రామ అన్న ఒక్క పదంలోనే అంత శక్తి, అంత అనుభూతి, అంత ఆనందం ఉంటుంది. అట్లాంటప్పుడు 2సారి ఏదో చెప్పవలసిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఒక్కసారి దేవుడి పేరు తలుచుకుంటే అది చాలా చాలా ఆ అనుభవంలో వస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల ఎవరికైనా సరే మనం ఒక్కసారి దేవుడి పేరు తలుచుకోండి అంటే చాలు. ఇదే పొద్దున్నుంచి సాయంత్రం వరకు తలుస్తూనే ఉండండి అని చెప్తే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? మనసు ఎక్కడో ఉంటుంది. మనసుతోటి మనం చేసేది ఒకసారి చేస్తాము నిజంగానే. అట్లాంటిది మనం ఇంకా చేయాలి కూర్చునే ఉంటాం, కానీ మన మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అందువల్ల మనస్ఫూర్తిగా ఒక్కసారి భగవంతుడి పేరు తలుచుకుంటే మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో శక్తిని ఇస్తుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనస్ఫూర్తిగా ఒక్కసారి దేవుడిని స్మరించుకుంటే మన కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. నమస్తే అండి, ధన్యవాదములు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.